బ్రేకింగ్ న్యూస్ సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో మాచర్ల సీఎం వెంకటరమణపై సస్పెన్షన్ వేటుపడింది. చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకుని ఆమెను అప్పగించి పరువు హత్యకు కారణమయ్యారు వెంకటరమణ. ఈ కేసులో వెంకటరమణ పాత్ర బయటపడడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులిచ్చారు. చౌడేశ్వరి ప్రేమ వివాహం ఇష్టం లేని కన్నతండ్రే కూతురును చంపినట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, అతడితోనే ఉంటానని కుమార్తె చెప్పడాన్ని తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. కోపంతో రగిలిపోయాడు. నాన్న నన్ను కొట్టొద్దు, నాకు పురుగు మందు ఇవ్వు, తాగి చచ్చిపోతా అంటూ వేడుకున్నా మనసు కరగలేదు. చిన్నప్పుడు తన గుండెల మీద కూర్చుని ఆడుకునేదనే వాత్సల్యం కూడా మరిచి కూతురి గుండెలపైనే కూర్చుని ఊపిరాడకుండా చేశాడు. తన మేనల్లుడు ఆమె కాళ్లు పట్టుకోగా ఆమె ఉదరంపై కూర్చున్నాడు. 10 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్యాన్ కు కొత్త చీరతో ముడివేసి కొన ఊపిరితో ఉన్న కుమార్తెను వేలాడదీశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. చౌడేశ్వరి పోస్ట్ మార్టం రిపోర్టులో ఆత్మహత్య కాదని తేలడంతో పోలీసులు ఆమె తండ్రి చంద్రశ్రీనుతో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీను కుమార్తె 22 ఏళ్ల చౌడేశ్వరి మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన గంగనబోయిన నాగరాజు ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. ఇరువురిది ఒకే సామాజిక వర్గం. అయినా చంద్ర శ్రీనుకు వారిద్దరి పెళ్లి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో గత నెల 4న ప్రేమికులిద్దరూ ఇల్లు విడిచి పారిపోయారు. విజయవాడలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకుని అక్కడి నుంచి చెన్నై వెళ్లి వారం రోజుల పాటు గడిపారు. తర్వాత నరసరావుపేటలో నాగరాజు అనే స్నేహితుడింటికి చేరుకున్నారు. ఈలోగా తన కూతురు కనిపించడం లేదంటూ చంద్రశ్రీను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు గత నెల 15న నరసరావుపేటలో నాగరాజు, చౌడేశ్వరులను కనిపెట్టారు. వారిని మాచర్ల తీసుకొచ్చారు. ఇరువురు మేజర్లు కావడంతో వారితో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా యువతి తాను నాగరాజును పెళ్లి చేసుకున్నానని, అతడితోనే వెళతానని తేల్చి చెప్పింది. దీంతో ఇరు వర్గాల పెద్దలు 5 రోజుల సమయం పెట్టుకుని అమ్మాయిని తండ్రి చంద్రశ్రీనుతో ఇంటికి పంపారు. అయితే గత నెల 18వ తేదీన చౌడేశ్వరి ఇంట్లో ఫ్యాన్కు వేలాడుతూ శవమై కనిపించింది. విచారణ చేపట్టిన పోలీసులు తండ్రి కూతురును చంపినట్టు తేల్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ లైవ్ లో అందిస్తారు. మణికుమార్, ఏదైతే చౌడేశ్వరి హత్య కేసులో కూడా అటు సీఏ అయితే ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం అది తేల్చిన పోలీసులు అయితే సస్పెన్షన్ వేటు కూడా వేయడం జరిగింది. సో మొత్తం ముందు నుంచే అటు సీఐతో వీళ్ళు డీల్ మాట్లాడుకున్నారు. అసలు ఏం జరిగింది? పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి సంబంధించినటువంటి చౌడేశ్వరి హత్య ఉదంతంగా కేసు సంచలనాలు సృష్టించిందని చెప్పాలి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా తల్లిదండ్రులకు సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు పెద్ద మొత్తంలో తీసుకొని చౌడేశ్వరిని తల్లిదండ్రులకు అప్పగించిన సిఐ వెంకటరమణను ఇప్పటికే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసులో అసలు గత నెల 4వ తేదీన చౌడేశ్వరి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ప్రేమించిన వ్యక్తి నాగరాజుతో ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత తాడేపల్లిలోనే ఒక దేవాలయంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత చెన్నై వెళ్ళారు. అక్కడ వారం రోజులు ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి మాచర్ల పట్టణానికి చేరుకున్నారు. అయితే అప్పటికే చౌడేశ్వరి తల్లిదండ్రులు మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ తమ కుమార్తె కనిపించడం లేదంటూ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే వారం రోజులు గడిచినా సరే తమ కుమార్తె ఆచూకీ చెప్పట్లేదని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు కూడా, చంద్రశ్రీను అదేవిధంగా ఆయన భార్య ఇద్దరు కూడా మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యత్నం చేశారు. పెట్రోల్ పోసుకొని తాము చనిపోతాం అంటూ కూడా సిఐతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి. తర్వాత అంటే 15వ తేదీ, గత నెల 15వ తేదీన చౌడేశ్వరిను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. అప్పటికే చౌడేశ్వరి తాను ఇద్దరం కూడా మేజర్లము, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం, మమ్మల్ని విడితీయడానికి వీల్లేదని చెప్పినప్పటికీ కూడా ఆమెను బెదిరించి ఎవరైతే సిఐ వెంకటరమణ అతను ఆమెను బెదిరించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు కూడా తెలుస్తుంది. అప్పగించిన తర్వాత చౌడేశ్వరిని చిత్రహింసలకు గురి చేసినట్లు కూడా తెలుస్తుంది. తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చౌడేశ్వరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందులో కూడా సిఐ పాత్ర ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో
కేసుకు సంబంధించి లోతుగా విచారణ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు అక్కడికి పట్టణ మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో మకాం వేసి ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. లోతైన విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇద్దరు పోలీసులు అదుపులో ఉన్నారు. మా ఎస్పీ విచారణ చేసిన నేపథ్యంలో సీఏ మీద ఆరోపణలు పెద్ద ఎత్తున రావటం, తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకొని ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో సీఏ పాత్ర ఉన్నట్లు కూడా విచారణలో తేలింది. దీంతో సీఏను ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైతే ఆమెను అప్పగించిన తర్వాత, తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత కూడా ఆమెను హత్య చేసిన తర్వాత, అంటే గత నెల 18వ తేదీన చౌడేశ్వరి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది, ఉరివేసుకుని మృతి చెందింది. నేపథ్యంలో అనుమానం వచ్చినటువంటి పోలీసులు పోస్ట్ మార్టం పంపించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఇది ఆత్మహత్య కాదు అని తేలటంతో పోలీసులు తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. అయితే ఆ విచారణలో కూడా కీలక విషయాలు వెలుగు చూశాయి. మొదటి నుంచి కూడా ఎప్పుడైతే మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐతో వాగ్వాదానికి దిగారు, తర్వాత అంటే తమ కుమార్తె కనిపించట్లేదని వాగ్వాదం దిగిన సీఐతోనే తల్లిదండ్రులు బేరం కుదుర్చుకున్నారు. బేరం కుదుర్చుకున్న తర్వాత పెద్ద మొత్తంలో భారీగా అతనికి డబ్బులు వంట చెప్పినప్పుడు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె హత్య చేసిన తర్వాత కూడా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే అందులో ఆ విషయంలో సీఏ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా తారుమారు చేయడానికంటే ఆత్మహత్య కాదని తేలిన నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా దాన్ని కూడా తారుమారు చేయడానికి సీఏ ప్రయత్నించారు. తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆ విషయంలో కూడా తల్లిదండ్రుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో మణికుమార్ కేవలం అటు సీఏ సహాయంతోనే వీళ్ళైతే ఇదంతా చేశారా, లేదా ఇంకెవరు పాత్ర అయినా ఉందా? సో ఎందుకంటే వాళ్ళిద్దరు మేజర్లు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రప్పించడం కానివ్వండి, అమ్మాయిని పంపించి ఆత్మహత్యగా కూడా చిత్రీకరించారు. సో కేవలం సీఏ పాత్ర ఉందా, ఇంకెవరైనా ఉన్నారా? ఎంత మొత్తంలో డబ్బులు తీసుకున్నారు? అండ్ అలాగే వీళ్ళు అప్పటికే పెళ్లి చేసుకున్నారు కాబట్టి అటు చౌడేశ్వరి పెళ్లి చేసుకున్న యువకుడు దీనిపైన ఏమైనా కంప్లైంట్ చేశారా? వాస్తవానికి అంటే చౌడేశ్వరికి గత నెల 18న చనిపోయింది, హత్యగావించబడింది. అయితే అప్పటి నుంచి కూడా ఆమెను పెళ్లి చేసుకున్న భర్త నాగరాజు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆచూకీ కనిపించలేదు. ఆ జమ్మల మడకలోనే వాళ్ళ ఇంటి వద్ద కూడా ఎవరూ లేరు. అక్కడ ఆ ప్రియుడు కూడా బయటకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పలేదు. అంటే ఇప్పటి వరకు కూడా అతన్ని అంటే కావాలని అతన్ని నిర్బంధించారా లేదా బెదిరించారా లేదా అతను భయపడి ముందుకు రావట్లేదు అనేది తన కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. కేవలం ఇదంతా కూడా అంటే సీఏ పాత్ర ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి కూడా ఈ నేపథ్యంలోనే పోలీసుల విచారణలో కూడా అదే విషయం తేటతెల్లమైంది. ఖచ్చితంగా సిఐఏ ఇదంతా చేశారంటే తల్లిదండ్రులకు మొదటి నుంచి కూడా సిఐఏ మద్దతు తెలుపుతా ఉన్నారు. వాళ్ళ వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని ఈ హత్యకు ఆయన కూడా ఒక కారణం అయ్యారు అని పోలీసులు తేల్చిన నేపథ్యంలో ఇప్పుడు సీఏ మీద కూడా వేటు పడింది. ప్రస్తుతానికి సీఏని సస్పెండ్ చేశారు. మొదటి నుంచి కూడా మాచర్ల పట్టణంలో సీఏ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి మాచర్ల పట్టణంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన మీద చర్యలకు పోలీస్ శాఖ పూనుకుంది. ఈ నేపథ్యంలో అంటే గతంలో కూడా నెల్లూరులో ఆయన పనిచేశారు. నెల్లూరు నుంచి అక్కడ అనేక ఆరోపణలు రావడంతో మాచర్ల పట్టణానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. మాచర్ల పట్టణం వచ్చిన తర్వాత కూడా ఆ సీఏ అనేక అక్రమాలు ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పాలి. తనను తాను గబ్బర్ సింగ్ అంటూ కూడా ప్రచారం చేసుకుంటూ కూడా ఇట్లాంటి కార్యక్రమానికి పాల్పడుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చౌడేశ్వరి కేసుకు సంబంధించి పెద్ద మొత్తంలో తల్లిదండ్రుల వద్ద నుంచి ఆ డబ్బులు తీసుకుని ఆమె హత్యకు కారణమైన నేపథ్యంలో ఒక పోలీసు ఉన్నతాధికారి అయి ఉండి ఈ రకంగా ఇట్లాంటి కార్యక్రమంలో డబ్బులు తీసుకుని ఒక నవవధువు హత్యకు కారణమైన నేపథ్యంలో అతన్ని ఇప్పటికే పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. కేసులో ఇంకా తల్లిదండ్రులను పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. అంటే కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఈ హత్య చేశారా, తండ్రి మాత్రమే హత్య చేశారా, లేదా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా మిగిలిన ఈ హత్య ఉదంతంలో పాల్గొన్నవారు ఆ రోజు అక్కడ హత్య గావించబడిన రోజు గత నెల 18వ తేదీన అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఈ హత్యకు ప్రేరేపించారు, ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు మద్దతు ఇచ్చారు, ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో ఇంకా తేలనున్నాయి. ప్రస్తుతానికి చౌడేశ్వరి కేసుకు సంబంధించి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో ఉంచుకొని లోతైన విచారణ చేస్తూ ఉన్నారు. ఈ కేసులో అంటే హత్యకు డబ్బులు తీసుకొని ఆమెను అప్పగించి హత్యకు కారణమైనటువంటి సీఐని అయితే ప్రస్తుతానికి సస్పెండ్ చేశారు. ఇంకా సీఐ పాత్ర ఇంకేమైనా ఉందా, ఇంకా మిగతా పోలీస్ సిబ్బంది ఎవరన్నా సీఐకు సహకరించారా, వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకున్నారా, ఎంత మొత్తంలో డబ్బులు తీసుకున్నారు అనేది అయితే మొత్తం పోలీసులు ఇంకా
విచారణలో తేలాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి రైట్. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పి అక్కసుతో తల్లిదండ్రులే కన్న తల్లిదండ్రులే గొడవ పడ్డటువంటి సీఏతోనే బేరం కుదుర్చుకొని కన్న కూతురిని కడతీర్చిన ఘటన అయితే జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. రైట్ మణి కుమార్, థ్యాంక్ యూ. సో ఏదైతే పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న చౌడేశ్వరి పరువు హత్య కేసులో కూడా పోలీసులు అయితే కీలక యాక్షన్ తీసుకున్నారని చెప్పాలి. ఏదైతే సీఏ సహకరించాడో పూర్తిగా వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి చౌడేశ్వరిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సీఏపై కూడా వేటు పడింది. అయితే ఇప్పటికే అటు చౌడేశ్వరి తల్లిదండ్రులు అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు.